హలో హలో చెప్పండి సార్. చెప్పండి. ఆల్రెడీ మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1లో మనం ఆల్రెడీ ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ చూసినాం. మరొకసారి ఫార్ములాస్ రివిజన్ చేస్తున్నామండి. మరి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటివ్ e to the power of మైనస్ పిటి ఎఫ్ ఆఫ్ టీ డిటి. కానీ ఒక్కొక్కసారి ఎస్ కూడా వాడచ్చు. కాబట్టి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటివ్ e to the power of మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఓకే, దాని నుంచి మనము ఎల్ ఆఫ్ 1 అంటే 1/p అని, మరి ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై పీ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అని. నెక్స్ట్ ఎల్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1/p మైనస్ ఏ. మరి ఎల్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1/p ప్లస్ ఏ. మరి ఎల్ ఆఫ్ సైన్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు a/p స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. మరి ఎల్ ఆఫ్ కాజ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు p/p స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. మరి ఎల్ ఆఫ్ సైన్ హెచ్ఏటీ ఈజ్ ఈక్వల్ టు a/p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని. ఎల్ ఆఫ్ కాజ్ హెచ్ఏటీ ఈజ్ ఈక్వల్ టు p/p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. మరి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనం యూజ్ చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1లో ఇవన్నీ మనము చేయడం జరిగింది. ఇప్పుడు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 2లో మనకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మాత్రమే చేస్తున్నాం. చూడండి, మరి స్టేట్ అండ్ ప్రూవ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అంటాం. స్టేట్ అండ్ ప్రూవ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఇది 5 మార్కులకి ఇంపార్టెంట్ అమ్మా, 5 మార్క్స్కి ఇంపార్టెంట్. కాబట్టి స్టేట్మెంట్ ఈస్ if L of f of t is equal to f bar of s, then L of e to the power of at f of t is equal to f bar of s minus a. ఇది స్టేట్మెంట్. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనం రాయాలి. స్టేట్ అండ్ ప్రూవ్ అన్నాడు కాబట్టి స్టేట్మెంట్ కంపల్సరీగా మనం నేర్చుకోవాలి, ప్రూఫ్ చేయాలి. కాబట్టి ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, దెన్ L of e to the power of at into f of t is equal to f bar of s minus a. By definition of Laplace transform, మరి L of f of t is equal to integral 0 to infinitive e to the power of minus st f of t dt. స్టేట్మెంట్ డెఫినేషన్ కూడా మళ్ళీ ఎస్ లోనే రాసినాం. L of f of t is equal to integral 0 to infinitive e to the power of minus st f of t dt. Now మరి L of e to the power of at f of t అంటే f of t ప్లేస్ లో e పవర్ at f of t. ఎందుకంటే ఇక్కడ మనకి స్టేట్మెంట్ LHS లో అది ఇచ్చినాడు వాడు. మనం ఏం కనుక్కోవాలంటే f బార్ ఆఫ్ s మైనస్ a కనుక్కోవాలి. కాబట్టి మరి L of f of t ప్లేస్ లో e పవర్ at ఇంటూ f of t is equal to integral 0 to infinitive e power minus st ఇంటూ మరి టోటల్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్ లో ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. 0 to మరి ఈ టు ద పవర్ ఆఫ్ ఇందులో మైనస్ టీ కామన్ తీసుకుంటే మరి ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. మరి ఈజ్ ఈక్వల్ టు e to the integral 0 to infinitive e to the power of r minus rt. ఎందుకంటే s minus a is equal to r అనుకున్నాం ఇక్కడ, వేర్ r is equal to s minus a. కాబట్టి e to the power of minus rt f of t dt. మరి ఇదంతా ఏమవుతుందంటే f bar of r అవుతుంది. మరి f bar of r అంటే r ప్లేస్ లో మరి ఏం రాయాలి మనము, s minus a. కాబట్టి f bar of s minus a. కాబట్టి therefore L t is equal to f bar minus a. ఇది మరి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అనేది గన్ షాట్ గా మనకి 5 మార్క్స్ ప్రాబ్లం. ఇది 5 మార్క్స్ ఇస్తాడు ఈ థీరము ఖచ్చితంగా. కాబట్టి ఈజీగానే సింపుల్ గానే ఉంది మనకి. కాబట్టి ఫస్ట్ బై ది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. మరి అందులో
ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ అప్లై చేస్తే దాన్నే మరి ఇక్కడ ఎస్ మైనస్ ఏ బదులుగా ఆర్ రాసుకుంటాం. అదంతా ఎఫ్ బార్ ఆఫ్ ఆర్లోకి వస్తుంది. మరి ఎఫ్ బార్ ఆఫ్ ఆర్ అంటే ఈజ్ ఎస్ మైనస్ ఏ కాబట్టి ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ మరి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఓకే, నెక్స్ట్ వన్ స్టేట్ అండ్ ప్రూవ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం. అంటే వాడు ఫస్ట్ అన్న ఇవ్వచ్చు, సెకండ్ అన్న ఇవ్వచ్చు అని ఈ మోడల్ పేపర్లో మనకి రెండు ఇచ్చినాడు. స్టేట్ అండ్ ప్రూవ్ ద సెకండ్ షిఫ్టింగ్ థీరం. అంటే ఇంతవరకు ఫస్ట్ షిఫ్టింగ్ థీరమే అడిగినాడు. మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్లో రిపీట్ అవుతున్నది ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. కాబట్టి స్టేట్ అండ్ ప్రూవ్ ద సెకండ్ షిఫ్టింగ్ థీరం. మరి స్టేట్మెంట్ ఈస్ L of if L of f of t is equal to f bar of s and g of t is equal to the set of capital F of t minus a మరి where t greater than a 0 మరి t less than a. ఈ విధంగా మరి 2 ఇక్కడ 0 to infinity అంటే 0 to a to infinity ఇక్కడ 2 parts గా మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఇచ్చినటువంటి మరి జీ ఆఫ్ టీ బేస్ చేసుకొని మనము అందులో మనం తీసుకోవాలి. దెన్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. దట్ ఈజ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ మనం బాగా గమనిస్తే మరి ఈఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అండ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఫర్ టీ గ్రేటర్ దాన్ ఏ మరి g of t is equal to 0 మరి for t less than a, then L of g of t is equal to e power minus as into f of f bar of s. మరి దీన్ని ప్రూఫ్ చేస్తే ప్రూఫ్ వచ్చేసి మరి లెట్ L of f of t is equal to f bar of s and g of t is equal to f of t minus a if t greater than a మరి g of t is equal to 0 if t less than a. అంటే t less than a కండిషన్ అప్లై అయినప్పుడు మనము మరి ఫంక్షన్ ఏం తీసుకోవాలంటే 0 అని. మరి t గ్రేటర్ దాన్ ఏ కండిషన్ ఉన్నప్పుడు మరి ఫంక్షన్ వచ్చేసి మరి f of t minus a తీసుకోవాలి. కాబట్టి బై ది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ L of g of t is equal to integral 0 to infinity e power minus st g of t dt. ఓకే, మరి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఈ విధంగా తీసుకున్నాం. మరి ఇందులో 0 to infinity ఉంది, కానీ మనకి ఇచ్చినటువంటి g of t ఫంక్షన్ t less than a t greater than a కండిషన్స్ ఇచ్చినాడు. మరి t less than a అంటే అర్థమేమి 0 to a అని, t greater than a అంటే ఏ టు ఇన్ఫినిటీ అని. అంటే ఇక్కడ అందులో 2 parts మనం డివైడ్ చేసుకుంటే మరి 0 to ఇన్ఫినిటీని ఇంటిగ్రల్ 0 to a ఈ పవర్ మైనస్ ఎస్టీ జీ ఆఫ్ టీ డిటి ప్లస్ ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ జీ ఆఫ్ టీ డిటి. ఇక్కడ ఇందులో మరి 0 to a అన్నప్పుడు ఏమి టీ లెస్ దాన్ ఏ కండిషను, అప్పుడు జీ ఆఫ్ టీ ఫంక్షన్ ఏమవుతుంది 0. కాబట్టి ఇంటిగ్రల్ 0 to a ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ 0 dt మరి ప్లస్ ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ అంటే అప్పుడు కండిషన్ ఏమి టీ గ్రేటర్ దాన్ ఏ కండిషన్ తీసుకోవాలి. కాబట్టి అప్పుడు ఫంక్షన్ ఏమి ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ. కాబట్టి ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ జీ ఆఫ్ టీ ప్లస్లో మరి ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ డిటి ఈజ్ ఈక్వల్ టు మరి 0 ఇంటూ ఫస్ట్ టర్మ్ టోటలీ 0 ప్లస్ ఇంటిగ్రల్ మరి ఏ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ డిటి. ఇటు 0 కాదు ఏ టు ఇన్ఫినిటీ. కాబట్టి ఇప్పుడు టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి, సో దట్ డిటి ఈజ్ ఈక్వల్ టు డిపి. మరి ఇందులో టీ ఈజ్ ఈక్వల్ టు ఏ లిమిట్ అప్లై చేస్తే మరి పి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మరి టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే మరి పి ఈజ్ ఈక్వల్ టు కూడా ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఈ లిమిట్స్ని ఇందులో అప్లై చేస్తే మనకి లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి, కానీ అదే టర్మే వస్తుంది. అంటే ఏ టు ఇన్ఫినిటీని 0 to ఇన్ఫినిటీగా మనకి చేంజ్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎస్
టీ ప్లేస్లో మరి పీ ప్లస్ ఏ, టీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు పీ అయితే టీ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఏ. కాబట్టి ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ పీ ప్లస్ ఏ, ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ పీ డిపి ఈజ్ ఈక్వల్ టు మరి ఇందులో ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎస్పీ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎస్సీఏ ఉంది. కాబట్టి ఈ పవర్ మైనస్ ఎస్సీ అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బయట తీసుకుంటే మరి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to infinity ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎస్పీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి డిపి. మరి ఇదంతా ఏమిట్లో ఎస్లో ఉంది కాబట్టి మరి ఈ పవర్ మైనస్ ఎస్ఏ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. కాబట్టి దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ జి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎస్ఏ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. దిస్ ఈజ్ ద సెకండ్ షిఫ్టింగ్ థీరం. అర్థమైందా? హలో, స్టేట్ అండ్ ప్రూవ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అన్నాడు. స్టేట్ అండ్ ప్రూవ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. మరి ఇది కూడా మనం స్టేట్మెంట్ రాయాల్సిందే 2 మార్కులకి. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి 3 మార్క్స్. కాబట్టి ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, దెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1/a ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ. దట్ ఈస్ కాల్డ్ మరి చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ స్టేట్మెంట్. ఇది మనకి స్టేట్మెంటు. మరి ప్రూఫ్ ఎలా చేద్దాము అంటే దీన్ని కూడా బై ది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity మరి ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. అందులో ఏమన్నాడు ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ అన్నాడు. అంటే ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో మరి ఎఫ్ ఆఫ్ ఏటీ రాయాలి. అదే డెఫినేషన్లో అప్లై చేస్తే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ ఏటీ డిటి. మరి పుట్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు యూ. మరి టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? యూ బై ఏ అవుతుంది. మరి దీన్ని డిటి చేస్తే డిటి ఈజ్ ఈక్వల్ టు డియూ బై ఏ. దీన్ని ఇందులో అప్లై చేస్తే ఇంటిగ్రల్ 0 to infinity ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎస్ మరి టీ ప్లేస్లో మరి యూ బై ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏటీ. ఏటీ అంటే యూ కాబట్టి ఎఫ్ ఆఫ్ యూ మరి డిటి ప్లేస్లో డియూ బై ఏ. మరి ఈజ్ ఈక్వల్ టు ఆ 1/a ఈజ్ కాన్స్టెంట్ టర్మ్. ఇంటిగ్రల్ 0 to infinity మరి ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎస్ బై ఏ ఇంటూ యూ ఎఫ్ ఆఫ్ యూ డియూ. ఇదంతా కూడా మనకి ఎస్ బై ఏ ఫామ్లో ఉంది కాబట్టి మరి దీన్నే 1/a ఇంటూ ఇదంతా టోటల్గా మనము ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏగా తీసుకుంటాం. కాబట్టి 1/a ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ. దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1/a ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ. ఇది మరి స్టేట్ అండ్ ప్రూవ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. 1కి 2-3 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీను. ప్రతి స్టెప్ని గమనించి మనం స్టెప్ వేయాలి. స్టెప్ టు స్టెప్ లింక్ ఉంటుంది. కాబట్టి ఇది కండక్షన్ కొట్టేది కాదు, మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ రాసుకుంటే మరి ఆ డెఫినేషన్ బేస్ చేసుకుని మనం దాన్ని అప్లై చేసుకుంటే వస్తాం. అంటే ఇందులో ఎంత ఈజీ, చాలా ఈజీనే. ఎందుకంటే పెన్ను పేపర్ మీద రాస్తే మనకి ఈజీగా వస్తుంది. కళ్ళతో చూస్తే అర్థమైనంత వరకే కానీ లేకుంటే మనకు గుర్తుండదు. ప్రాక్టీస్ చేస్తేనే మనకి గుర్తుంటుంది. ఓకేనా? మరి నెక్స్ట్ వన్, రైట్ ది ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ అన్నాడు. రైట్ ది ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్. ఇందులో మనకి సెకండ్ వన్ ఏమి ఎప్పుడు అడగలేదు, ఓన్లీ ఫస్ట్ వన్ మాత్రమే చెప్పుకుందాం. రైట్ ది ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్. మరి అందులో చూడండి, ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ, డెరివేటివ్ మీన్స్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ డెరివేటివ్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ. మరి ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ బి కంటిన్యూస్ అండ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, దెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. ఓకే, ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు
ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో. ఇది మనం ప్రూవ్ చేయమంటాడు వాడు. కాబట్టి ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో. ఓకే, సొల్యూషన్ ఈస్ మరి బై ది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్ లో ఎఫ్ డాష్ ఆఫ్ టీ అని వస్తుంది. కాబట్టి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్మ్ ఏమి, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ. హలో సార్ ఇమేజ్ రావట్లేదు సార్, ఇమేజ్ ఇమేజ్ రావడం లేదా? రావట్లేదు. ఇంతవరకు రాలేదా? ఇప్పుడు రాలేదా? ఇప్పుడు రాలేదు సార్. వచ్చింది. ఓకే, by the definition of Laplace transform, L of f of t is equal to integral 0 to infinity e to the power of minus st f of t dt. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్ లో డెరివేటివ్ ఉంది ఎఫ్ డాష్ ఆఫ్ టీ. దాన్ని రాసుకుంటే మరి ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎస్టీ ఎఫ్ డాష్ ఆఫ్ టీ డిటి. ఓకే, మరి ఈజ్ ఈక్వల్ టు మనం ఇంటిగ్రల్ ఆఫ్ యుడివి మెథడ్ అప్లై చేయాలి. ఇంటిగ్రల్ ఆఫ్ యుడివి మెథడ్. మరి యు ఏమి, ఎఫ్ డాష్ ఆఫ్ టీ అని, వి డివి అంటే ఏమి, ఈ పవర్ మైనస్ ఎస్టీ. మరి ఎఫ్ డాష్ ఆఫ్ టీ యుని డెరివేటివ్ చేస్తే మరి ఇక్కడ ఇది తీసుకున్నాడు వాడు, యు వచ్చేసి ఈ పవర్ మైనస్ ఎస్టీ తీసుకున్నాడు, డివి వచ్చేసి ఎఫ్ డాష్ ఆఫ్ టీ. మరి డియు ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎస్టీ. మరి వి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ యుడివి ఈజ్ ఈక్వల్ టు యువి మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ వి డియు. కాబట్టి యు అంటే మరి ఈ పవర్ మైనస్ ఎస్టీ, వి ఈస్ ఎఫ్ ఆఫ్ టీ, లిమిట్స్ ఆర్ 0 టు ఇన్ఫినిటీ మైనస్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ వి ఈస్ మరి ఎఫ్ ఆఫ్ టీ. మరి ఇంటిగ్రల్ మైనస్ డియు అంటే ఈ పవర్ మైనస్ ఎస్టీ, కాబట్టి దాన్ని మైనస్ ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ కాబట్టి ఇంటూ డిటి ఈజ్ ఈక్వల్ టు దీనిలో అప్పర్ లిమిట్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ 0 అవుతుంది. మరి లోయర్ లిమిట్ ఆఫ్ మైనస్ లోయర్ లిమిట్ ఈస్ ఈ టు ద పవర్ ఆఫ్ 0. కాబట్టి టోటల్ మరి ఈ పవర్ మైనస్ 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0, కాబట్టి ఈ పవర్ 0 1 అవుతుంది ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఈ మైనస్ మైనస్ ప్లస్ ఎస్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. మరి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎస్ ఇంటూ మరి ఇదంతా ఏమవుతుంది, ఈ టర్మ్ అంతా ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. కాబట్టి దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మరి ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. మనం జనరల్గా అయితే పి తీసుకుంటాము. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ పి మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అని. కాబట్టి ఇక్కడ పి బదులుగా ఎస్ తీసుకున్నాం అంతే. కాబట్టి మరి ఇదొక్కటి మనకి జనరల్గా ఎప్పుడు కానీ తెలుసుకోవాల్సిన పాయింట్. మరి ఎఫ్ఎన్ ఆఫ్ టీ అంటే ఇది కామన్గా ఇంత అవసరం లేదు, ఇది సెకండ్ వన్ ఏమి, ఓన్లీ ఫస్ట్ టర్మ్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ స్టేట్ అండ్ ప్రూవ్ ఇనిషియల్ వాల్యూ థీరం. ఇవన్నీ కూడా మనకి 5 మార్కులు సంబంధించినవే. స్టేట్ అండ్ ప్రూవ్ ఇనిషియల్ వాల్యూ థీరం. స్టేట్మెంట్ ఈస్ మరి లెట్ ఎఫ్ ఆఫ్ టీ బి కంటిన్యూస్ ఫర్ ఆల్ టీ గ్రేటర్ దాన్ 0 and b of exponential order as t tends to infinity, and if f dash of t is of class A, then limit t tends to 0 f of t is equal to limit p tends to infinity p into l of f of t. ఇది మనకి ఇనిషియల్ వాల్యూ థీరం యొక్క స్టేట్మెంట్. కాబట్టి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బి కంటిన్యూస్ for all greater than or equal to 0 and be of exponential order
has a t tends to infinity and f dash of t is of class A, then limit t tends to 0 f of t is equal to limit t p tends to infinity p into L of f of t. మరి దీన్ని ఈ విధంగా స్టేట్మెంట్ని ప్రూవ్ చేద్దాం. అది ఎలా అంటే చూడండి, we know that Laplace transform of the derivatives f dash of t exists when p greater than infinity, and ఆల్రెడీ మనం ఇది ప్రూవ్ చేసినాం ఫస్ట్ దాంట్లో. ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో అని. దాన్ని బేస్ చేసుకునే మరి సిన్స్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ సెక్షనలీ కంటిన్యూయస్ అండ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్, దేర్ఫోర్ లిమిట్ పి టెన్స్ టు ఇన్ఫినిటివ్ ఇంటిగ్రల్ 0 to infinity e power minus pt మరి f dash of dt is equal to 0 అన్నాడు. మరి p tends to అప్లై చేస్తే e power minus infinity ఏమవుతుంది? 0. 0 into ఎనీథింగ్ వాల్యూ ఈజ్ ఏమి? 0 అవుతుంది. కాబట్టి ఇది f dash of t is sectionally continuous and exponential order is 0. మరి టేకింగ్ లిమిట్స్ యాజ్ p tends to infinity ఇన్ ఈక్వేషన్ 1, ఈ పైన ఉన్నటువంటి ఈక్వేషన్ 1లో మరి ఇది అప్లై చేద్దాం. మరి 0 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ అనేది 0 ఈజ్ ఈక్వల్ టు మరి దీనికి లిమిట్ పి టెన్స్ టు రైట్ సైడ్ లిమిట్ పి టెన్స్ టు ఇన్ఫినిటీ పి ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 మరి ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ పి టెన్స్ టు ఇన్ఫినిటీ పి ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మరి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ టీ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ టీ is equal to limit p tends to infinity p into L of f of t. That is మరి స్టేట్ అండ్ ప్రూవ్ ఇనిషియల్ వాల్యూ థీరం. ఒకటి ఇది కూడా మనకి ఈజీగానే ఉంది. మనము స్టెప్ టు స్టెప్ గమనించి మరి ప్రాక్టీస్ అయితే చేస్తే మనకి ఈజీగా గుర్తుంటుంది. మరి ఇందులో ఇంకొక వన్ స్టేట్ అండ్ ప్రూవ్ ఫైనల్ వాల్యూ థీరం. ఫైనల్ వాల్యూ థీరం మరి ఈ ఫైనల్ వాల్యూ థీరం కూడా 5 మార్కులకి. ఇందులో చూడండి స్టేట్మెంట్, లెట్ ఎఫ్ ఆఫ్ టీ బి కంటిన్యూయస్ ఫర్ ఆల్ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ బి ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ హ్యాస్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ అండ్ ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఆఫ్ క్లాస్ ఏ, దెన్ లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ p టెన్స్ టు 0 p ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. మరి ఇదికి అదికి ఏం పెద్దగా డిఫరెన్స్ లేదు చూడండి. మరి ఇక్కడ లిమిట్స్ ఒకటి చేంజ్ అయినాయి. t టెన్స్ టు 0ని p టెన్స్ టు 0గా మారింది. p టెన్స్ టు ఇన్ఫినిటీ ఉండేది t టెన్స్ టు ఇన్ఫినిటీగా ఉంది. కాబట్టి ఇనిషియల్ వాల్యూ థీరంకి ఫైనల్ వాల్యూ థీరంకి గమనిస్తే కొద్దిగా లిమిట్స్ ఒక్కటి మాత్రమే చేంజ్ ఉంది. కాబట్టి గమనించండి. మరి ప్రూఫ్ f of t, if f dash of t is continuous for all t greater than or equal to 0, then L of f of t is equal to integral 0 to infinity మరి e to the power of minus pt it f dash of t. L of f dash of t is equal to integral 0 to infinity e to the power of minus pt f dash of t dt is equal to డైరెక్ట్ గా ఇది మరి p ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. టేకింగ్ లిమిట్ హ్యాస్ p టెన్స్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. మరి ఇందులో మరి p టెన్స్ టు 0 అప్లై చేస్తే లిమిట్ p టెన్స్ టు 0 ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e టు ద పవర్ ఆఫ్ మైనస్ pt ఎఫ్ డాష్ ఆఫ్ dt ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ రైట్ సైడ్ మరి లిమిట్ p టెన్స్ టు 0 p ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 మరి ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ డాష్ ఆఫ్ టీ డిటి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ p టెన్స్ టు 0 p ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. మరి దీన్ని డిఫరెన్షియేషన్కి ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అవుతే మరి ఓన్లీ ఎఫ్ ఆఫ్ టీ ఉంటుంది. మరి ఎఫ్ ఆఫ్ టీ యొక్క లిమిట్స్ ఏమి 0 టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ p టెన్స్ టు 0 p ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0.
ఇందులో అప్పర్ లిమిట్ అప్లై చేస్తే మరి ఎఫ్ ఆఫ్ ఇన్ఫినిటివ్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో, మరి లిమిట్ t tends to infinitive f of t minus f of 0 is equal to limit p tends to infinity, p tends to 0, p into L of f of t minus f of 0, మరి implies limit t tends to infinitive f of t is equal to మరి లిమిట్ p tends to 0, p into L of f of t minus f of 0, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మైనస్ ఎఫ్ ఆఫ్ 0 ఇదికి వస్తే ప్లస్ ఎఫ్ ఆఫ్ 0, కాబట్టి అది క్యాన్సిల్ అవుతుంది. మరి దేర్ఫోర్ లిమిట్ t tends to infinitive f of t is equal to లిమిట్ p tends to 0, p into L of f of t. మరి ఇది ఇనిషియల్ థీరం, మరి ఫైనల్ వాల్యూ థీరం, సెకండ్ షిఫ్టింగ్ థీరం, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అనేది మనం చేయడం జరిగింది. వీటిలో ఏదో ఒకటి మనకి 5 మార్క్స్ ప్రాబ్లం థీరం ఉంటుంది. అర్థమైందా? ఓకే హలో, ఓకే. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్స్, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ నంబర్ 1 e to the power of minus at, అంటే 3t ఇచ్చినాడు ఇక్కడ, e to the power of minus 3t 2 cos 5t minus 3 sin 5t. మన దాని ఫస్ట్ వన్ సొల్యూషన్ చూడండి. మరి ఎల్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అన్నాడు కాబట్టి ఎల్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 3t 2 cos 5t మైనస్ 3 sin 5t ఈజ్ ఈక్వల్ టు మరి 2 ఇంటూ ఎల్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 3t cos 5t మైనస్ 3 ఇంటూ ఎల్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 3t sin 5t. దీన్ని మరి మొత్తంగా మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తో మల్టిప్లై చేసిన తర్వాత మరి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మరి ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 3t cos 5t మీన్స్ మరి ఎస్ ప్లస్ 3 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఇది ఎలా రాస్తాము అంటే మనము ఈ పవర్ మైనస్ ఏటీ ఎఫ్ ఆఫ్ టి డిటి యొక్క ఫార్ములా ఉంది, మరి ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఇక్కడ మనము ఈ విధంగా రాయడం జరిగింది. కాబట్టి 2 ఇంటూ ఎస్ ప్లస్ 3 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 5 డివైడెడ్ బై సైన్ కాబట్టి ఏ వాల్యూ ఏ ఈజ్ 5 కాబట్టి 5 బై ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని అంతా మనము సింప్లిఫై చేస్తే అంటే 2s ప్లస్ 6 డివైడెడ్ బై మరి ఎస్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6s ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 15 డివైడెడ్ బై మరి ఎస్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6s ప్లస్ 25 మరి ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎల్సిఎం ఈజ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 34 మరి 2s ప్లస్ 6 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 2s మైనస్ 9 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 6s ప్లస్ 34. ఇది మనము ఈ ఫార్ములా ఉపయోగించే విధంగా చేస్తాం. ఎల్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఏటీ ఎఫ్ ఆఫ్ టి డిటి ఫార్మ్ ఆ ఫార్ములా అప్లై చేసినాం. ఇక్కడ కాజులోన సైన్లో ఎలా తీసుకుంటాము అనేది మనం ఆల్రెడీ మరి ఆ ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ బేస్ చేసుకొని చేసినాం. మరి సెకండ్ వన్ చూడండి, ఈ టు ద పవర్ ఆఫ్ 3t సైన్ స్క్వేర్ టీ ఉంది. బట్ ఫస్ట్ వీ నో దట్ ఎల్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ సైన్ స్క్వేర్ టీ ఈజ్ 1 మైనస్ కాస్ 2t డివైడెడ్ బై 2 ఫార్ములా. కాబట్టి 1/2 ఇంటూ మరి ఎల్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2t మరి 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ 1 మైనస్ ఎల్ ఆఫ్ కాస్ 2t మరి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ 1 ఈజ్ 1/s అని మైనస్ ఎల్ ఆఫ్ కాస్ 2t అంటే ఏమి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఇది మనకి ఫార్ములా. మరి బై షిఫ్టింగ్ ప్రాపర్టీ వీ గెట్ ఎందుకు ఇచ్చినాడు ఎల్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ 3t సైన్ స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మరి ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో మనం ఇక్కడ 3 ఉంది కాబట్టి ఎస్ ఉన్న చోటల్లా ఎస్ మైనస్ 3 రాయాలి. ఎస్ ఉన్న చోటల్లా ఎస్ మైనస్ 3 కాబట్టి 1/s ప్లస్ లో ఎస్ మైనస్ 3 మైనస్ ఎస్ మైనస్ 3 డివైడెడ్ బై
మరి ఎస్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4. ఇది మనకి ఇది ఎలా రాసినాము అంటే ఎల్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేసినాం. దట్ ఈస్ కాల్డ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటాం. బై ది షిఫ్టింగ్ ప్రాపర్టీ ఆర్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అని కూడా అంటాం. ఇది బేస్ చేసుకొని ఇక్కడ మనము అప్లై చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ వన్ e to the power of minus 2t into sin 4t. e to the power of minus 2t into sin 4t. So the solution is, but first we know that L of sin 4t is equal to 4 by s square plus 4 square is equal to 4 by s square plus 16. But by shifting theorem, L of e to the power of minus 2t sin 4t is equal to 4 by s ఉన్న చోటల్లా మరి s plus 2 రాయాలి. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ రాస్తాం, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ రాస్తాం. కాబట్టి s ఉన్న చోటల్లా s plus 2 రాస్తాము. మరి 4 by s plus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16. దట్ ఈస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏముంది, ఈ పవర్ మైనస్ ఏటీ సైన్ బీటీ అన్నాడు. కాబట్టి ఇది కూడా సేమ్. మరి we know that L of sin 80 sin bt is equal to b by b s square plus b square. But by shifting theorem, L of e to the power of minus 80 sin bt is equal to మరి 80 మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. మరి ఎస్ ఉన్న చోటల్లా ఎస్ ప్లస్ ఏ రాయాలి. కాబట్టి బి బై ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ b square. That is the second one solution. Mari another problem, applying change of scale property. Applying change of scale property if L of f of t is equal to s square minus s plus 1 divided by 2s plus 1 whole square into s minus 1. Then show that L of f of 2t is equal to s square minus 2s plus 4 divided by 4 into s plus 1 whole square into s minus 2. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది బై యూజింగ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. సో సొల్యూషన్ ఈజ్ సిన్స్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. మరి చేంజ్ ఆఫ్ స్కేల్స్ ప్రాపర్టీలో మరి దెన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ ఏటీ అంటేనే మన చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. కాబట్టి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1 by a ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఏ. కాబట్టి గివన్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ ప్లస్ 1 డివైడెడ్ బై 2s plus 1 whole square into s minus 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. మరి ఇందులో ఏ అంటే 2 ఇక్కడ. కాబట్టి ఏం రాద్దామంటే ఎల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎస్ ఉన్న చోటల్లా ఎస్ బై 2. ఇక్కడ ఏటీ ఎఫ్ ఆఫ్ ఏటీ కదా, ఎఫ్ ఆఫ్ 2t. కాబట్టి మరి ఏ అనేది 2 కాబట్టి మరి ఎస్ ఉన్న చోటల్లో ఎస్ బై 2 రాయాలి. కాబట్టి చూడండి ఇక్కడ ఎస్ బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఎస్ బై 2 ప్లస్ 1 డివైడెడ్ బై 2 ఇంటూ ఎస్ బై 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ బై 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మరి ఎస్ స్క్వేర్ బై 4 మరి మైనస్ ఎస్ బై 2 ప్లస్ 1 డివైడెడ్ బై 1/2 ఇంటూ ఎస్ మైనస్. కాబట్టి ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్, అన్ని 1/2 క్యాన్సిల్ అవుతే ఇక్కడ 1/4. ఇందులో న్యూమినేటర్లో కూడా ఎల్సిఎం తీసుకుంటే మరి 4 ఎల్సిఎం తీసుకుంటే ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 4. కాబట్టి అన్ని క్యాన్సిల్ అవుతే మనకి ఓన్లీ ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 4 డివైడెడ్ బై 4 ఇంటూ ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ 2. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ సొల్యూషన్. Then show that L of 1 plus t into e to the power of minus t
whole cubed is equal to e by s plus 1 plus 6 by s plus 2 whole cubed plus 6 by s plus 3 whole power 4. మరి ఈ ప్రాబ్లం చూడండి. సిన్స్ 1 plus t e to the power of minus t whole cubed, ఇక్కడ a plus b whole cubed ఫార్ములా a cubed plus b cubed plus 3a square b plus 3ab square ఆ ఫార్ములా అప్లై చేస్తే చూడండి. సిన్స్ 1 plus t e to the power of minus t whole cubed is equal to 1 cubed is 1 plus t cubed e power minus 3t plus 3t square e to the power of minus 2t plus minus t. But their Laplace transform on both sides. L of 1 plus t e to the power of minus t whole cubed is equal to L of 1 plus t cubed e to the power of minus 3t plus 3t square e to the power of minus 2t plus 3t e to the power of minus t. దీంతో మరి మనము మల్టిప్లై చేసుకుంటే మరి if L of f of t is equal to f bar of s, మరి then L of e to the power of at f of t is equal to f bar of s minus a. ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేస్తాం మనం. కాబట్టి L of 1 is 1 by s, మరి L of ఫార్ములా ఇక్కడ e to the power of 3t ఉంది కాబట్టి మైనస్ e to the power of minus 3t ఉంది కాబట్టి 3 factorial by s plus 3 whole square plus 3 into 2 into 1 by s plus 2 whole cubed plus 3 into 1 by s plus 1 whole square. మరి is equal to 1 by s plus 3 by s plus 1 whole square plus 3 into 2 6 divided by s plus 2 whole cubed plus 3 into 3 factorial అంటే ఇక్కడ 6 అవుతుంది. ఈ 3 into 1 is 3 s plus 3 whole power 4. ఒక ఆర్డర్ గా రాసినాం అంతే మనం ఇక్కడ. ఓకే, ఇది మరి ప్రాబ్లం. నెక్స్ట్ వన్, evaluate integral 0 to infinity e to the power of minus at minus e to the power of minus bt divided by t dt. మరి ఇది ఫస్ట్ వన్ మనం we know that e to the power of minus L of e to the power of minus at minus e to the power of minus bt is equal to L of e to the power of minus at minus L of e to the power of minus bt is equal to మరి 1 by s plus a minus 1 by s plus b is equal to దాన్ని f bar of s. దీన్ని ఎల్సిఎం తీసుకుంటే s plus a into s plus b, దీన్ని సింప్లిఫై చేస్తే s plus b minus of s minus s minus a, మరి సింప్లిఫై చేస్తే b minus a divided by s plus a into s plus b. Now L of e to the power of minus at minus e to the power of minus bt divided by t is equal to integral s to infinity f bar of s ds, మరి is equal to integral s to infinity మరి ఆల్రెడీ 1 by s plus a minus 1 by s plus b into ds, మరి is equal to log of s plus a minus log of s plus b. మరి log of s plus a minus log of s plus b is log of a by b ఫార్ములా ఇది. కాబట్టి log of s plus a divided by s plus b is equal to లిమిట్స్ s to infinity, మరి అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 0 అవుతుంది. మరి మైనస్ లోయర్ లిమిట్ ఈస్ మరి లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ బై ఎస్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మరి మైనస్ లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ డివైడెడ్ బై ఎస్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ తిప్పి రాస్తే అయిపోతుంది. డినామినేటర్ న్యూమినేటర్ డినామినేటర్ రాస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ బి డివైడెడ్ బై లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ. మరి దేర్ ఫోర్ ఇంటిగ్రల్ 0 to infinity e to the power of minus at in minus e to the power of minus bt divided by t into మరి e power minus st dt is equal to limit s tends to 0
has log of s plus b divided by s plus a. కాబట్టి log of 0 s tends to 0 కాబట్టి 0 plus b by 0 plus a is equal to log of b by a. ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇది ఒకసారి ఇచ్చినాడు, ఇంపార్టెంటే. ఓకేనా? హలో, ఓకే సార్. అర్థమైందా? ఓకే, మరి నెక్స్ట్ 2 to 3 క్లాస్ తీసుకుంటానమ్మా. 2 to 3, 3 to 4. ఓకే ఓకే సార్. జాయిన్ కావండి మరి. సార్ 2 o'clock జాయిన్ కావండి. ఓకే ఓకే సార్. ఓకే, బాయ్.